హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. ఈ చల్లచారు ముట్టిలండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో ఎమ్మగా ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పిల్లలకు ఇష్టమైన, పిల్లలకు పెద్దలు ఇష్టపడే చల్లచారు ఎలా చేయాలో రెసిపీలకు వెళ్ళిపోదాం రండి. నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో కారము, సాల్ట్ వేస్తున్నానండి మనం తగినంత. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. మనం ఫ్రెష్ది అయినా వేసుకోవచ్చు. నేను నార్మల్ మసాలా వేస్తున్నాను. దాన్ని మొత్తం మిక్స్ చేయండి. మొత్తం ఈ మసాలాలు, ఉప్పు, కారం మొత్తం పిండికి పట్టేటట్టు కలపాలి. తర్వాత వాటర్ పోసి చపాతీ పిండిలా తడపాలండి. దీన్ని చూడండి, ఇలా ముద్దలా తడిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక గంట సేపు, హాఫ్ అన్ అవర్ అన్నా నాననివ్వాలి. చూడండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పెరుగండి. పెరుగును బాగా గిల్లు కొట్టుకోవాలి. కిరిమిగా రావాలి పెరుగు మొత్తము. చూడండి, బాగా బీట్ చేయండి. పెరుగు మొత్తము ఉండలు లేకుండా ఇలా మంచి సల్ల లెక్క కావాలి. పర్ఫెక్ట్గా మనం చేసే రెసిపీకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి. నెక్స్ట్ ప్రాసెస్, మనం పిండి తడుపుకున్నాం కదా, పిండి మంచి నానింది, గట్టిగా అయింది. తర్వాత పిండిని కొంచెం తీసుకొని ఇలా ఉండలు కట్టి, చిన్న ఉండలు కట్టి మెత్తగా బిళ్ళలు లెక్క ఒత్తుకోండి. చూడండి, ఇలా ఒత్తుకొని పక్క పెట్టుకోండి. ఇలా చేసుకోండి. మీ ఇష్టం, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో, మీ ఆప్షన్. ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ ముట్టిలు అనేది చల్ల ముట్టిలు అంటారు వీటిని. నేను మర్చిపోయిన, ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు చేసింది. చాలా ఇష్టంగా తినేవాళ్ళము మేము. కానీ ఈ మధ్యలో చేయలేదు. మా అమ్మ చేసిన వంట మా అమ్మని చూసి నేర్చుకున్నాను. చాలామందికి ఎక్స్పీరియన్స్ మా అమ్మే కదా. అలా మీకోసం ఈ వంట. చూడండి, ఇవి అయిపోయినాయి. కొన్ని ఫ్రై చేస్తున్నాను. మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ అయినా ఎక్కువ ఏం పట్టదు, మీడియం ఆయిలే పడుతుంది. మనకు ఆయిల్ ఏమో ఎక్కువ పట్టదు, వాటికి కొంచెమే పడుతుంది ఆయిల్. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై తీసుకోవాలి. కానీ కొంతమంది బజ్జీలు లెక్క చేస్తారు. ఇదే రెసిపీని సేమ్ మెథడ్లో ఉల్లిగడ్డ బజ్జీలు లెక్క వేస్తారని. అది చేస్తే ఏమవుతుంది అంటే, మనం చల్లచారు చేసినాక చల్లచారు మొత్తం బజ్జీలకు అనేది ఇంకిపోయి మొత్తం చల్లచారు ఏం లేకుండా అయిపోతుంది. అదేదో మనం గులాబ్ జామున్ తిన్నట్టు అయిపోతుంది. అలా కాదండి, ఇది చాలా దానికి ఉండిపోతుంది. తర్వాత మనము ఆనియన్స్, పోపు దినుసులు వేసి మర్రేసుకోవాలి. చారు ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కళ్యామాకు, పుదీనా, కొంచెం లైట్ కొత్తిమీర వేసానండి. తర్వాత ఒక 2 స్పూన్ శనగపిండి తీసుకొని గిల్లగొట్టుకొని, వాటర్ పోసి గిల్లగొట్టుకొని కలిపి పక్క పెట్టుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. తర్వాత మనం గిల్లగొట్టుకున్న పెరుగు ఉంది కదా, అది వేసేయండి. అందులో ఎంబడే మనము ఈ శనగపిండి మిశ్రమం కలుపుకున్నాం కదా, శనగపిండి మిశ్రమం వేయాలండి. ఎందుకంటే శనగపిండి మనం ఎందుకు కలిపి పోసామంటే చల్లచారులో, ఆ చల్లచారు అనేది మనం మరగబెడుతున్నాం కదా, మనం అది పలగకుండా ఉంటుందండి. మనము పిండి కలిపి పోయకపోతే పలిగిపోతుంది. పెరుగు మొత్తం పలిగి నీళ్ళు గడ్డలో దిగి నీళ్ళు అయిపోతుంది. టేస్ట్ ఉండదు. కంపల్సరీ పిండి మీ దగ్గర శనగపిండి అవైలబుల్గా లేకపోతే గోధుమ పిండి అన్న వేయవచ్చు, బియ్యం పిండి అన్న వేయవచ్చు అండి. శనగపిండి అంటే టేస్ట్ వస్తుంది. తర్వాత మనం చేసుకున్న ముట్టీలు ఉన్నాయి కదా, ఆ ముట్టీలని అందులో వేసుకొని ఒక 5 minutes దాకా మనము మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు వేయాలి ముట్టీలు, లేకపోతే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఎంబడేగినా వేసుకోవచ్చు. నేను అన్నీ ఒకసారి చేసి లాస్ట్ వేస్తున్నానండి. చూడండి, మరుగుతున్నప్పుడు వేసుకోవచ్చు. చూడండి, ఒక గిన్నెలోకి తీసుకుందాం. రెడీ అయ్యింది. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే చల్ల ముట్టిల చారు, చాలా టేస్ట్గా ఉండే చల్ల ముట్టిల చారు రెడీ అయిందండి. ఎంతో ఇష్టపడే, చాలా పిల్లలు పెద్దలు ఇష్టపడే చల్ల ముట్టిలు అండి. చాలా బాగుంటాయి. మీకు ట్రై చేయండి. అమ్మ చేతి వంట చాలా బాగుంటుందండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.